ఇరాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసారు మొదటి దశలోనే. ఏదైతే వివిధ దేశాలకెళ్ళిపోయారు. ఎప్పుడైతే దాడులు ప్రారంభమైనాయో ఇజ్రాయెలు, అమెరికాల దాడులు, ఖొమైనీ చనిపోగానే అక్కడి నుంచి జంప్. గల్ఫ్ దేశాల్లో చిక్కుబడినటువంటోళ్ళేమో నానా తిప్పలు పడ్డారు. ఇజ్రాయెల్ ప్రజలేమనుకుంటున్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ ఇజ్రాయెల్ బయలుదేరి ఎళ్తున్నారు. దిగుతున్నారు. యుద్ధం జరుగుతున్నప్పుడు మేము మా దేశం కోసం వాళ్ళు సైన్యం కూడా పనిచేస్తారు. ప్రతి ఒక్కళ్ళు తమ జీవితకాలంలో 18 ఏళ్ల లోపు 2 ఏళ్ల పాటు యుద్ధం చేసుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ ఇజ్రాయెల్‌కి చేరుతున్నారు. అదే సందర్భంలో ఇతర దేశాల నుండి ఇజ్రాయెల్‌కెళ్ళి స్ట్రక్ అయిపోయినటువంటి అంటే అక్కడ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఈ మధ్య కాలంలో ఏది ఇజ్రాయెల్, హమాస్ దాడులు, పాలస్తీనా గొడవలు వీటిటి మధ్యన ఆ దేశం నుండి ఆ దేశంలో మనుషులు చచ్చిపోవడం వల్ల అనేక మందిని చేర్చుకున్నదక్కడ. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు టెల్ అవీవ్‌లో ఉన్నటువంటి బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌లో గొడవ పడుతున్నారు. అక్కడేం విమానాలు కదిలించట్లేదు. టికెట్లు లేవు. విమానాలు అర్జెంట్‌గా నడపండి అంటూ ఎయిర్‌పోర్ట్‌లో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇంట్లో సేఫ్టీ లేదు. దేశంలో సేఫ్టీ లేదు. ఈవెన్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా సేఫ్టీ లేదని బాధపడుతున్నారు.